పెట్టను. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో బీరకాయలు చెక్కేసానండి. ఈ తొక్కలో బీరకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకో పచ్చిమిరకాయలండి. బీరకాయ తీపిగా మట్టి ఉల్లిపాయ వేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఎలా ఉండాలి ఏంటో మొత్తం పెడతాను. లాంగ్ వీడియోలు ప్రతి చూడండి. టెక్స్ట్ వేసుకున్నాయి ప్రతి ఒక్కటి మేము పెడుతున్నాం చూడండి. షార్ట్లు కూడా చూడండి. లాంగ్ వీడియోలు తప్పనిసరిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవ్వండి కర్రీ ఎలా ఉంటుంది ఏంటో మీకు ప్రాసెస్ పెడతామండి. పొద్దున్నే టిఫిన్ చేస్తాను, ఒక్క పొద్దే ఉంటామండి. నైట్ పూట తింటాం మేము భోజనం. కర్రీని మట్టుకు ముందు వండుకుని పెట్టేస్తామండి. ఆయన క్యారేజీ వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళిపోతారు కదా, దాని క్యారేజీ వండాలి. కర్రీ మాకు మేము సాయంత్రం తింటాం. ఆయన అయితే రేపు మాకు చేస్తాడు. మా అబ్బాయి నేను దీక్ష వేసుకున్నాం కాబట్టి నిన్న వేసుకున్నామండి. వాళ్ళు రెండో రోజు అండి. మీరు ఎలా వండుతాను ఈ ప్రాసెస్ మొత్తం మీకు పెడతా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి జలావు కాసేసానండి. పొద్దున్నే జావ అయిపోయింది. పొద్దుకెళ్ళి వేసి ఇదిగోండి వాల్నట్స్ బాదం పప్పు నిన్న సిలువు మార్గానికి వెళ్ళామండి బుధవారం. అది పెడతామండి. అది కూడా చూడండి. నిన్న రాత్రి గుడికి వెళ్ళి వచ్చేపాటికి 8:30 అయిందండి. ఇదిగోండి జావ రెడీ చేసేసాను. అన్నం వండుతానండి. ఇప్పుడు బీరకాయ కర్రీ అండి. ఆయనకి ఒక్కరికే గమ్మటి వండుతాం. సాయంత్రం అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని నూనె వేసుకుంటున్నాను బీరకాయ కర్రీలోకి. ఉల్లిపాయ బాగా వేసాక బీరకాయ ముక్కలు వేయాలి. తర్వాత పెట్టుకుంటాం. చక్కెర వేసుకుంటున్నాను. కర్రీ కదా, ఇంకో బీరకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంది. తర్వాత కర్రీ ఉల్లిపాయగా పెడతానండి. మొత్తం మగ్గుకోవాలి శుభ్రంగా. ఇవ్వండి తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసాను. ఇవ్వండి ఒక రవ్వ చింతపండు పులుసు నానబెట్టాను. కారం కొద్దిగా వేయాలండి. పచ్చిమిరకాయలు వేసాను కదా, కారం పసుపు వేసుకోవాలండి తగినంత. లాస్ట్ అది బాగా మగ్గనిచ్చాక చింతపండు పులుసు పోయాలండి. అంతేనండి. కర్రీ ఉడికాక తిన్నాక ఎలా ఉంటుంది ఏంటో మీరు చెప్తాను చూడండి. కూర అయితే అలా వండుకోవాలండి. ఫ్రై అయితే అవన్నీ తాలింపు ఫ్రై అన్నీ వేసుకోవచ్చండి. ఇందులో జీలకర్ర వేసానండి. ఇందాక జీలకర్ర వేసుకుంటే చాలు. ఇది బాగా మగ్గాక ఒక రవ్వ చింతపండు పుట్టుపోతే చాలండి. చూడండి.